వాళ్ళు వర్గాలు తయారు చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు బహిరంగంగానే విమర్శించుకునే పరిస్థితుల్లో. సో, ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయాల గురించి? సంజయ్ గారి కామెంట్స్, అలాగే ఈటెల గారి కామెంట్స్, గతల రాజాసింగ్ గారు చేసిన మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఏఓటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద బాగా బురద జల్లి మాట్లాడేవాళ్ళు. ఏమని, ఇది కవర్ పంపిస్తే ఢిల్లీ కవర్ వస్తుంది, దీని నిర్ణయాలన్నీ ఢిల్లీలో జరుగుతుంటాయి, గాంధీ భవన్లో కుర్చీలు కూర్చుంటారని, అదే రకంగా వాళ్ళ పైన ఎవరు రిమోట్ భక్తి వాళ్ళు నడుస్తుందని చెప్పేసి షీల్డ్ కవర్ వస్తుందని, అదే రకంగా అధ్యక్షులను అందరినీ కూడా నియమించేది కూడా పైనుంచి చేస్తుంటారు అని చెప్పేసి అని మా మీద బాగా బురద తల్లి మాట్లాడేవాళ్ళు. జాతీయ పార్టీల్లో అది సహజమే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకేమో కిందనే నిర్ణయాలు జరుగుతాయి, ప్రాంతీయ అంటే ఇంటికాడికి. అదే విషయంలో ఊరు నిర్ణయం ఓలేకుంటుంది, ఇంటి నిర్ణయం ఓలేకుంటుంది. అట్లా మాది ఊరు లాంటిది. జాతీయ పార్టీలు అనేవి ఊరులా కాదు, అందరిని చూసుకోవాలి, అంతా చూసుకోవాలి అని చెప్పేసి. అదే రకంగా కొంతమంది వ్యక్తులకు, నాయకులకు స్వేచ్ఛ ఇస్తే కూడా వాళ్ళు అధిష్టానాన్ని కూడా, జాతీయ స్థాయి నాయకత్వాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేస్తుంటారు. కనుక వాటన్నిటిని కూడా కట్టడి చేసుకుంటూ జాతీయ స్థాయిలో పార్టీ నడపాలి కనుక అటువంటివి ఉంటాయి. ఇప్పుడు బీజేపీ మమ్మల్ని చాలా విమర్శించింది గతంలో. మొన్నాళ్ళు ఎంతో అసలు మాది ఎంత పారదర్శకంగా ఉంటుందంటే, మాకు వారసత్వ రాజకీయాలు లేవు, అది లేదు, ఇది లేదు, మేము ఎవరినంటే కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలను నియమిస్తాం, అది అని చెప్పుకుంటూ వస్తాం బాగా. సరే, మీకు కొంతమంది నా మీద కూడా వాస్తవమే ఉండొచ్చులే అని చెప్పేసి. కానీ మొన్న జరిగిన ఎన్నిక విషయానికి వస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్ ఏమన్నారు, ఓటింగ్ సిస్టమ్ పెడదామన్నారు, అన్నీ అన్నారు. మళ్ళీ ఏమైందో కానీ లటిక్కిన ఒకరిని డిక్టేటర్షిప్గా నియమించారు. వేరే వాళ్ళు ఎవరు నామినేషన్ వేయలేదు కదా, అంటే రాజాసింగ్ గారు ట్రై చేశారు, రాజాసింగ్ గారు పోయిండ్రు ఆటోమేటిక్. అది ఎవరన్నా కానీ, ఇప్పుడు రాజాసింగ్ గారు పోయిండ్రు నామినేషన్ వేయనికే, అతనికి బలపరిచే సభ్యులు కూడా లేకుండా చేసి పడేశారు, అంటే సింగిల్ చేసి పడేశారు అతన్ని. అంటే ఇదంతా ఏంటంటే వ్యూహాత్మకంగా వాళ్ళు అధిష్టానం ఎవరినైతే నిర్ణయిస్తుందో వాళ్ళే అధ్యక్షులుగా ఉండాలనేది వాళ్ళు పార్టీ నిర్ణయించుకుంది. దాంట్లో సరే బీసీ కార్డు మాట్లాడిండ్రు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతుంది అన్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నికల సమయంలో బీసీఐ అధ్యక్షుడిని కూడా వెలికిండ్రు. బీసీ కులానికి సంబంధించుకున్న అధ్యక్షుడిని తీసేసి ఒక అగ్రకులానికి సంబంధించుకున్న వ్యక్తిని పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఆయనను తీసిన తర్వాత మళ్ళీ ఒక బీసీని పెడితేనేమో అనుకున్నాం. కానీ అక్కడ మళ్ళీ ఉన్నత వర్గానికి సంబంధించుకున్న వ్యక్తికే మళ్ళీ పగ్గాలు అప్పచెప్పాడు. అంటే సరే, అది రాజకీయ వ్యూహమా ఇంకోట అనుకుంటే, దీంట్లో బీసీ ఓరియంటెడ్ కార్డు విషయానికి వచ్చినప్పుడు ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు నాయకత్వాన్ని చాలామంది కోరుకున్నారు గతంలో. అంటే ఒకనొక దశలో నేను బీజేపీలోకి పోయినప్పుడు ఆయన అధ్యక్షుడు ఉండే, ఆయన పాదయాత్ర ఉన్నప్పుడే నేను బీజేపీలో జాయిన్ అయ్యింది వాస్తవానికి మహబూబ్ నగర్లో. అయితే అతడు ఇచ్చిన ఊపు మాత్రం చాలా బ్రహ్మాండంగా నడిచింది. అప్పుడు ఆ పీరియడ్లో అది వస్తుందేమో, అంటే సీట్లు బాగా పెరుగుతాయి, అధికారంలోకి రాకుండా సీట్లు పెరుగుతాయనే వాతావరణం అయితే ఉన్నది. కానీ అది బీఆర్ఎస్ పార్టీ రిమోట్ చేసింది, కేసీఆర్ రిమోట్ చేసిండు, కేటీఆర్ రిమోట్ చేసిండు. పోయి ఎందుకొరకంటే మేము ఘర్షణ పడితే మధ్యలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కనుక కాంగ్రెస్ను అధికారంలోకి రానియొద్దని చెప్పేసి అనే ఒక కుట్రలో భాగంగానే బండి సంజయ్ గారిని తీయడం. వెంటనే అంటే ఒక ఉవ్వెత్తున ఎగిసిపడ్డ చైతన్యం ఏకదమ్లో 0%కి వచ్చి పడిపోయింది అని అందులో అప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేసిన. అందులో నాకు కూడా టికెట్ వచ్చింది కదా అచ్చంపేటలో, అంటే నేను కూడా నిలబడ్డాను. అంటే ఆ పరిస్థితి అప్పుడు కనపడ్డది. బీఆర్ఎస్ కొనసాగల్లోకి వెళ్ళిపోయింది పూర్తిగా. ఎందుకంటే బండి సంజయ్ పూర్తిగా డైరెక్టర్ కేసీఆర్ గారిని, అంటే ఏ స్థాయిలో నడిచింది అప్పుడు అంటే, ఒకవైపు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారి ఫైట్ మొదలైతే, బీజేపీలో బండి సంజయ్ గారి ఫైట్ మొదలైతే, కేసీఆర్ గారు బండి సంజయ్ గారి గురించి ప్రెస్ మీట్లలో మాట్లాడడం జరిగింది. అంటే రా నువ్వు, అంటే నీకు మందాతో అంటే గ్లాసులో వచ్చి నువ్వు పోసినావా, ట్రాక్టర్ పెట్టి దుంతానన్నావు, రా వచ్చి నా ఫామ్ హౌస్ దుందురా, బండి సంజయ్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఆ స్థాయిలో నడిచింది అది. కానీ అటువంటిది బండి సంజయ్ ఉంటే మీకు సీట్లు పెరిగితే కానీ అధికారంలోకి రాము, మీరు రారు, మేము రాము, కనుక మధ్యలో కాంగ్రెస్ పార్టీని రానియొద్దు అని చెప్పేసి అనే
క్లోజ్నెస్లో బండి సంజయ్ గారిని తీసింది అనేది, దాంట్లో ప్రధానంగా ఈటెల రాజేందర్ గారి పాత్ర కూడా ఉందనేది ఒక పుకారు నడిచింది. అంటే బండి సంజయ్ పూర్తి హిందుత్వాన్ని భుజానేసుకొని వస్తున్నాడు, ఈ హిందుత్వాన్ని భుజానేసుకుంటే మనకు పార్టీకి నష్టం జరుగుతుంది కనుక వ్యక్తులు జనరలైజ్గా పోవాలి మనం అని చెప్పేసి అని చాలామంది అధిష్టానాన్ని ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు అలాగే చెప్పడం వలన అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి ఆయన తప్పియడం జరిగింది. ఆ సమయంలోనే అది 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 ఓ రకంగా జరిగితే, ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే బీసీ కార్డులో ఆల్రెడీగా మనకు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయిండ్రు కనుక ఇక ఉన్నది ఇతనే, ఆ తర్వాత నిజామాబాద్ ఎంపీ ఈ అరవింద్, ఈ ఇద్దరిలో కొంత తెలంగాణ ఉద్యమ చరిత్ర, బీసీ కార్డు వాడుకొని అదే బలమైన సామాజిక వర్గం తెలంగాణలో ముదిరాజు సామాజిక వర్గం, ఇవన్నీ చూసి ఈటెల రాజేంద్ర గారికి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం బీసీ ముఖ్యమంత్రి అన్నాం కదా, అప్పుడు ఈయన పేరే ఎక్కువ నానుడు జరిగింది. అట్లా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఏకదమ్ములా దీన్ని తప్పించే వరకల్లా బండి సంజయ్ గారే చక్రం తిప్పిండ్రు. ఒక బీసీని మనం ప్రెసిడెంట్గా పెడితే మేము తెలమారుగా అయిపోతామో అని చెప్పేసి అని భయపడ్డారు కనుక ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన తీసుకొచ్చి పెట్టిండు అని చెప్పేసి అని ఒక ప్రచారం బీజేపీ పార్టీలో జరిగింది. అది ఇప్పుడు చాలామందికి కూడా రాజకీయ విశ్లేషణ చేసేవాళ్ళకు, రాజకీయ అబ్జర్వేషన్ చేసేవాళ్ళకి అందరికీ కూడా అది రకంగా ఉంది. ఇక ఇప్పుడు ఈ మధ్యన హుజురాబాద్కి వెళ్ళి బండి సంజయ్ గారు మీటింగ్ పెట్టారు. పెట్టి ఈ నియోజకవర్గం నుంచి నాకు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి, నన్ను అంటే తక్కువ ఓట్లు మీనింగ్ నన్ను ఓడించాలని ప్రయత్నం చేసిండ్రు అది అని చెప్పేసి అని. అంటే ఆ నియోజకవర్గంలో గతంలో పనిచేసిన వ్యక్తి ఎవరు? ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారే దీన్ని నాకు ఓట్లు రానియకుండా చేసి నన్ను ఓడించాలని ప్రయత్నం చేసిండనే భావనలో ఆయన చెప్పడం జరిగింది. దానికి నన్ను ఇట్ట మాట్లాడతావా అని చెప్పేసి అని ఈయన ఒక అడుగు ముందుకేసి, ఈ మధ్యన ఎందుకో ఈటెల రాజేందర్ అన్న భాష తీరు మారింది, అట్లా మాట్లాడాడు ఆయన ఎప్పటికి జనరల్గా. ఎందుకంటే కమ్యూనిస్టు భావజాలం కమ్యూనిజంలో ఉన్నోళ్ళు జనరల్గా అలా మాట్లాడలేరు. కొడుక, లంజ కొడుక అని చెప్పేసి అనే భాష రాదు. కానీ ఈటెల రాజేందర్ గారు ఎందుకో కానీ ఈ మధ్యన కొడుక చూసుకుంటాంరా, ఏమనుకున్నావురా అనే భాష మాట్లాడుతున్నప్పుడు సప్పట్లు కొట్టడాలు, ఈలలు కొట్టడాలు కింద నుంచి గమనిస్తున్నాం. కానీ ఆయనంత ఆ స్థాయికి ఉన్న నాయకుడికి ఆ భాష తగదు. చాలామంది కూడా అతని నోటి నుంచి అటువంటి భాష వినాలని కోరుకోరు. అట్లా మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు, వీడు ఇంతేరా బాబు అనుకుంటారు. కానీ ఈటెల రాజేందర్ గారి మీద అటువంటి ఎక్స్పర్ట్స్ లేవు. అతను అట్లా మాట్లాడతాడని ఎప్పుడు కూడా భావించరు. అది ఎందుకంటే చాలా మృదు స్వభావే. కానీ అలాంటి వ్యక్తి కొడుక అనే పదం కాడికి పోయడం, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో ఏ పరిస్థితుల్లో ఆయన బయటకు పంపించారు కూడా తెలుసు. అప్పుడు కూడా అంటే ఆయన ఎవరి మీద కూడా కోపపడింది లేదు ఆయన, అంత మృదు స్వభావే అతను. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అగ్రెసివ్గా బూతులు మాట్లాడడం అని చెప్పేసి అనేది కొంత చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మళ్ళీ అలా మాట్లాడితేనే నేను తెలంగాణలో హీరో అవుతానని చెప్పేసి అని అనుకుంటుండా ఏంటి అనేది కూడా ఒకవైపు ఆలోచన చేయాల్సి వస్తుంది. అయితే ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ మేము చాలా అధినాయకత్వానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి అనుకుంటున్న దాంట్లో మీరు అనుకుంటుంది కూడా గురిగింజ కింద నలుపున్నట్టే లెక్క. మేము పైన ఎర్రగా ఉన్నాం కానీ కింద నలుపు ఎరగనట్టుగా మీ దాంట్లో కూడా ఉంటాయి, ప్రతి పార్టీలలో కూడా ఉంటాయి. కానీ మమ్మల్నే ఎత్తి చూపెట్టి జాతీయ స్థాయిలో మమ్మల్ని విమర్శించడం అనేది మీకు తగినది కాదు. ఇప్పుడు అది మీకు గుణపాఠమే అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం. పశుపతి గారు, గతంలో ఏ పార్టీలలో అయితే ఇలాంటి అంతర్గత విభేదాలు లేకపోతే విమర్శించుకోవటాలు వచ్చాయి అవన్నీ కూడా మాట్లాడాం. బట్ బీజేపీ గురించి కూడా ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో ఇందాక నుంచి నేను అన్నట్టు రాజాసింగ్ గారు కానివ్వండి, లేకపోతే ఇవాళ సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు, వీళ్ళందరూ మాట్లాడిన మాటలు చూస్తుంటే బీజేపీలో